39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. బొంతు శ్రీదేవి గారు ఉన్నారు. శ్రీదేవి గారు అడుగుదాం. మరి ఈడీ ప్రవర్తించినటువంటి ప్రవర్తన, కాంగ్రెస్ పార్టీ మీద పెట్టినటువంటి కేసులు ఏ విధంగా చూస్తారు వాళ్ళ మాట్లాడుతున్నారు. అదే చూస్తే ఈ రోజున మరి ఈడీ కక్షపూర్తంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధారణ కార్యక్రమం ఈడీ ముందే ప్రదర్శన జరుగుతుంది. సో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించి ఈడీ వ్యవస్థల తీరుని ఏ విధంగా చూస్తారు? రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఫ్రేమ్ చేస్తారు. అగ్రనేత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరి త్యాగాల కుటుంబానికి చెందిన వారు. ప్రాణత్యాగం కావచ్చు, పదవి త్యాగం, కుటుంబం మొత్తం కూడా ప్రజల కోసం, దేశం కోసం త్యాగాల కుటుంబం. సో అట్లాంటిది బట్టగాల్సి మీరేయాలి. మరి ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉంది, బీజేపీ కేంద్రంలో రూలింగ్ లో ఉంది, మరి కాంగ్రెస్ దీటుగా ఉంది కాబట్టి కాంగ్రెస్ ని డౌన్ చేయాలి, మరి అగ్రనేత డౌన్ చేయాలని ముక్త కంఠంతో మరి తీసుకున్నారు. కాబట్టి మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారికి చిన్న చీవ కుట్టినంత కూడా కాదు. సో చట్టపరంగా ఎట్ల నుంచి అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా బీహార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దానికి సంబంధించి మరి జోబులో ఉంది కేంద్ర ప్రభుత్వానికి ఈడీ బోర్డు అనేటివి. సో ఇట్లాంటివి ఏం చేయాలి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కథం దొక్కి ఇట్లాంటి వాటిని పూర్తిగా కూడా నిరసిస్తారు. మనీ లాండరింగ్ జరగకపోతే ఎందుకు భయపడతా ఉన్నారు? ధర్నా కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారు అనేది అసలు వంటనే లేదు. సార్, మనీ లాండరింగ్ అనేది జరగకపోతే ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేపడతారని చెప్పేసి మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ప్రతి రాష్ట్రాన్ని కూడా ఈ అక్రమ కేసులతోటి, ధర్నాలతో, అక్రమ కేసులతోటి, ఛార్జ్ షీట్లతోటి, ఈడీ, మోడీ, కేడీలతో చేసేదో ప్రజలకు కూడా తెలవాలి, బట్టబయలు కావాలని చెప్పి ఈ నిరసన కాలాలు దేశవ్యాప్తంగా కానీ మనీ లాండరింగ్ ఎక్కడ జరగలేదు. నెహ్రూ ఫ్యామిలీ, గాంధీ ఫ్యామిలీ ఎక్కడ కూడా మనీ లాండరింగ్ లో కానీ అక్రమ ఆస్తులలో కానీ ఎక్కడ కూడా మరి పార్టిసిపేట్ చేసింది లేదు, ఎక్కడ కూడా సంపాదించింది లేదు. వాళ్ళు మొదటి నుంచే మంచి ఫ్యామిలీ, ఇవాళ సాంప్రదాయంగా బతుకున్న ఫ్యామిలీ. ఇవాళ వచ్చిన కొత్త రాజకీయ నాయకులు, కొత్త పార్టీలు వాళ్ళు మనీ లాండరింగ్ లో కానీ అక్రమాలు కానీ ఉన్నారు. ఇలా గాంధీ కుటుంబం, నెహ్రూ కుటుంబం, మరి సోనియా గాంధీ గానీ, రాహుల్ గాంధీ గానీ, నెహ్రూ గానీ ఎవరైనా మరి నిక్కచగా ఉన్న నాయకులు వాళ్ళ పేరును అస్థిరపరచాలని చేసే కుట్రల్లో 60 ఏళ్లుగా చేస్తుంది. ఇదే ఏదైతే అవినీతి పాలన చేస్తుంది కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతా ఉన్నారు. నిన్న ఏదైతే కిషోర్ రెడ్డి గారు అనేక రకాల ఆరోపణలు చేశారు. ఒకటి రాజకీయంగా ఏదో బయటికి మరి మాట్లాడటానికి, చైనైతానికి, మరి అలా పండుతానికి చేసి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఆది నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, మరి వాళ్ళ నెహ్రూ కుటుంబం కానీ ఎక్కడ కూడా అక్రమంగా ఆస్తులు సంపాదించలేదు, 60 ఏళ్ల కాల్చి అస్థిరపరచలేదు. మరి వాళ్ళు చేసిన పరిపాలనతో ఈ రోజు భారతదేశం సుభిక్షంగా ఉంది అని చెప్పారు. ఇప్పుడు గుజరాత్ లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కక్షపూరితంగా చేస్తా ఉన్నారు మాట్లాడతారు. డెఫినెట్ గా నాట్ ఓన్లీ గుజరాత్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తెల్లగా ఉన్నా కూడా ఓర్వలేక చేసే కుట్రలే ఈ మోడీ, కేడీ, ఈడీ అనేది అందరికి కూడా తెలియజెప్పడానికి, ప్రజలందరికీ తెలియజెప్పడానికి ఈ నిరసనలు దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. మోడీ అనేది ఆల్రెడీ గుజరాత్ లో ఆయన పెద్ద ఫేమ్, ఎందుకంటే ఆయన అక్కడే ముఖ్యమంత్రిగా గెలిచి ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు. సో వాళ్ళు భయపడే అవకాశం ఉందంటారు. ఇలా మోడీ ఏదైతే ప్రేమ ఏదైతే ఉందో గుజరాత్ లో పోయింది, దేశవ్యాప్తంగా కూడా పోయింది. ఇలా ఏదో కొన్ని 2 పార్టీలు మోడీని ఓడించిన సైడ్ నుంచి ఇచ్చిన సపోర్ట్ తో ఇలా ప్రధానమంత్రి అయిన తప్పితే యాక్చువల్ గా మోడీ ఫేమ్ పోయింది, మోడీ షేమ్ పోయింది, మోడీ ఇలా ఇవ్వడం కూడా అంతమయ్యే దశకు వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే కేవలం 3 రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు. సో మరి మీ పవర్ అనేది తగ్గుతా ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము విశ్వగురుగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మేము పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి బీజేపీ పార్టీ మీద ఈ రోజు విష ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతాం. ఇవాళ బీజేపీ నుంచి ఇవాళ ఇక్కడ దాకొచ్చింది, మోసాలు చేసుకుంటా ఇవాళ 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇవాళ 3 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో కాదు, డెఫినెట్ గా పడిలేసిన కెరటం లాగా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ అనగదొక్కుంటూ డెఫినెట్ గా రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు పోతుందని చెప్పి చెప్తారు. ముఖ్యంగా చూసుకుంటే మరి ధర్నా కార్యక్రమం అంటే మీరు పోరాటం చేస్తా ఉన్నారు. మరి ఇందులో ఎటువంటి రిజల్ట్ రాకపోతే తక్షణ కర్తవ్యం డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో ఇవాళ ప్రజలు అందరూ కూడా బీజేపీ చేసే ఎడగట్టం, ఇవాళ కేసులతోటి, ఛార్జీలతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ భయపడదు. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పే రోజులు డెఫినెట్ గా మేము చేస్తాం. గుజరాత్ లో జరిగే ఎలక్షన్లు కానీ ఇంకోటి కానీ ఈ సీరియస్ గా తీసుకుని ప్రజలలో వీళ్ళు చేసే కుట్రలన్నీ కూడా పెట్టుకుంటూ రాజకీయంగా ముంగడపోయే ప్రయత్నం, లీగల్ కూడా ఎదుర్కొనబోయే ఒక్కబోర్డు సంబంధించి కూడా వాళ్ళు ఘన విజయం సాధించాలని చెప్పుకుంటా ఉన్నారు. ఆర్టికల్ 370 కావచ్చు, అదేవిధంగా ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రామ మందిర్ కావచ్చు, ఇలాంటివన్నీ దేశవ్యాప్తంగా సంచలనం అని చెప్పుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేయలేదు. అధికారం ఉంది కదా అని బుల్ల చేసుకుంటాం, మేమే చేసేది కరెక్ట్ అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దేశంలో ఉన్న మరి వాళ్ళ కోట్లాది మైనార్టీలందరూ కూడా చూస్తున్నారు. ఈ సమయం వచ్చినప్పుడు గుణపాఠం ఎలా చెప్పాలని కూడా చూస్తారు.